పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ రాత్రి మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగము, సహాయము చేసే దేవుని వైపు చూడండి. మరొకసారి చెప్తున్నాను, ఈ రాత్రి మనం నేర్చుకునే అంశం పేరు ఏంటి చెప్పండి? సహాయము చేసే దేవుని వైపు చూడండి. ఈ రాత్రి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇక్కడ కూర్చున్న మనకు అందరికీ కూడా కావలసినది ఏమిటయ్యా అంటే సహాయము. చాలా సందర్భాలలో నిరాశ నిస్పృహల మధ్య మనం ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు, వేదనకరమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నప్పుడు, మన అనుకున్నటువంటి వారే మనలను అర్థం చేసుకోకుండా, మన అనుకున్నటువంటి వారే మన రక్త సంబంధికులే మనల్ని అర్థం చేసుకోకుండా చూటి పోటీ మాటలు మాట్లాడుతూ ఎంతోమందికి మనం సహాయము చేసినప్పటికీ తగిన సమయంలో మనకు సహాయము చేయకపోగా అనేక రకాలైనటువంటి మాటలు అంటూ ఉన్నప్పుడు మన హృదయము ఎంతో వేదనకు గురైపోతుంది. ప్రియులారా, చాలా బాధకు గురైపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రతి వ్యక్తి కూడా ఈ సమయంలో నాకు ఎవరైనా సహాయము చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, మీరు గమనించండి, ఒకానొక దినాన ఓ వ్యక్తి బైక్ మీద చక్కగా ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి సందర్భాల్లో బైక్ స్కిడ్ అయి రక్తము కారుతూ ఉంది. ప్రియులారా, ఆ సమయంలో చాలామంది ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు. అతను చూస్తున్నారు, అయ్యో పడిపోయాడు, రక్తము కారుతుంది అని. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, ఎవరైనా వచ్చి నాకు సహాయము చేస్తారేమో, ఈ సమయంలో ఎవరైనా నాకు సహాయము చేస్తారేమో, అంబులెన్స్కి ఫోన్ చేసి డాక్టర్ దగ్గరికి నన్ను ఎవరైనా తీసుకెళ్తారేమో నన్ను ఎదురు చూస్తున్నాడు. కానీ చాలామంది వచ్చారు, చూస్తున్నారు, బైక్ స్లో చేసుకుంటున్నారు, లారీలు స్లో చేసుకుంటున్నారు, బస్సులు స్లో చేస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా దగ్గరకు రావటం లేదు. ప్రియులారా, ఎంతో వేదనకరమైన పరిస్థితి. తను పైకి లెగవలేడు, ఆ బైక్ లేపుకోలేడు. కనీసం ఫోన్ ఒక చోట పడిపోయింది, ఫోన్ దగ్గరకు వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని మరి ఎవరికైనా ఫోన్ చేద్దామన్నటువంటి స్థితి కూడా తనకి లేదు. భయానకమైన పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తికి ఏం కావాలి? ఇప్పుడు సహాయము కావాలి. ఎవరైనా వచ్చి నాకు సహాయము చేస్తారేమో నేను ఎదురు చూశాడు, ఎవ్వరు రాలేదు. దరిదాపు అరగంట సేపు ప్రియులారా అలాగే రక్తపు మడుగులో కొట్టుకుని పోతూ ఉన్నాడు. అటువైపు నుంచి ఒక దైవ సేవకుడు ఒక కారులో వెళుతూ ఉన్నారు. వెళుతూ ఆ వ్యక్తిని చూసి వెంటనే ప్రక్కన ఆపి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పరామర్శించి అదే కారులో ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని ఆ వ్యక్తి బ్రతికాడు. అతడు ఆలోచన చేయటం ప్రారంభించాడు. నేను అనేక మందికి మొరకాను, అనేక మందికి పూజలు చేశాను, అనేక మంది ప్రజలు రోడ్డు మీద తిరుగుతున్నారు, కానీ ఎవరు నాకు సహాయము చేయలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు కూడా నా గురించి ఆలోచన చేయలేదు. ఇదిగో దేవుని సేవకుడు నా కొరకు ఆలోచన చేసి నన్ను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పెట్టాడు. ఈరోజు నేను బ్రతికున్నాను. కాబట్టి దేవుడే ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించాడు. నాకు సహాయము చేసిన వాడు దేవుడే అని దేవుని నమ్ముకున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి స్థలములో ఉన్నటువంటి దేవుని పిల్లలారా, ఎంతో మందికి సహాయం కావాలి. సహాయము లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. నీ ఆర్థిక పరిస్థితులు చక్కపడవు,
నీ కుటుంబ వ్యవస్థ చక్కపడదు, నీ బిడ్డల జీవితాలు చక్కపడవు. మనందరికీ ఏం కావాలయ్యా అంటే సహాయము కావాలి. అయితే ఈ లోకములో మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ప్రియులారా. మనం చాలామంది భ్రమపడిపోతూ ఉంటాం. మనకు బిడ్డలున్నారు, కొడుకున్నాడు, కుమార్తె ఉన్నది, అల్లుడున్నాడు, మనవ సంతానం ఉన్నది, లేకపోతే పొలం ఉన్నది, డబ్బులున్నాయి, నాకే ఇబ్బంది లేదు అనుకుంటాం. ఆపత్కాలమందు, ఆపద సమయాలలో నీ బిడ్డలు, నీ ఆస్తి, నీ మేడలు, నీ మిద్దెలు, నువ్వు సంపాదించింది ఏది నీకు అక్కరకు రాదు. ఏది అక్కరకు రాదు ప్రియులరా. ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చావు, నువ్వు ఒంటరివే. నువ్వు అనుకున్నట్లు నువ్వు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. నీ పరిస్థితిని చూసే వాళ్ళు ఎవరు లేరు. మనుషులంతా స్వార్థపరులు ప్రియులరా. నేను తింటే చాలు, నేను అనుభవిస్తే చాలు, నేను బ్రతికితే చాలు అనుకుంటామే కానీ ప్రక్కవారి గురించి ఆలోచన చేసే పరిస్థితులు పోయినాయి ప్రియులరా. కొన్ని సందర్భాల్లో మనము అంటూ ఉంటాం, భర్తను పిలిచి అంటాం, అయ్యా నువ్వు వెళ్ళి ఇడ్లీ తిని వచ్చేటప్పుడు నాకు కూడా ఇడ్లీ తీసుకురా, నువ్వు వెళ్ళి ఇడ్లీ తీసుకురా, ఇక్కడే కూర్చుని ఇద్దరం తిందామని చెప్పం. నువ్వు తిని వచ్చేటప్పుడు నాకు కూడా తీసుకురామని చెప్తాం. మన కొరకు ఇడ్లీ మాత్రం తీసుకొస్తాడు. ఆయన అక్కడ ఏం చేస్తాడంటే ఇడ్లీ తిని దాంతోపాటు దోశ కూడా తిని వస్తాడు. దేవునికి స్తోత్రం. అవునండి, అవును, అంతే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనకంటూ సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. మన పరిస్థితిని మార్చే వాళ్ళు ఎవరు లేరు. నీవున్న నిస్సహాయ స్థితిలో, నీవున్నటువంటి ఒక ప్రత్యేకమైన బాధల నుంచి నిన్ను విడిపించగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. నీవైతే మనుషుల వైపు చూస్తున్నావు, అధికారుల వైపు చూస్తున్నావు, లేకపోతే రాజకీయ నాయకుల వైపు చూస్తున్నావు, కుమారుల వైపో కుమార్తెల వైపో ఇంకెవరెవరి వైపో మనం చూస్తున్నాం. మనుషులం కాబట్టి చూడటం ధర్మమే, కానీ ఎవరి వైపు చూసినా నీకు సహాయము దొరకదు. నీకు సహాయము చేయగలిగేవాడు దేవుడొక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు సహాయము చేయగలిగేవాడు దేవుడొక్కడే. ఇంకా ప్రపంచంలో ఎవరు లేరా అంటే ఎవరు లేరు ప్రియులరా. నిన్నుగా ప్రేమించగలిగే వాళ్ళు ఎవరు లేరు. నీకు ఓపిక ఉన్నంత కాలం, నీ దగ్గర ఆస్తి ఉన్నంత కాలం, నీలో ఉన్న బలం ఉన్నంత కాలం, నీవు ఉపయోగపడినంత కాలం ఉపయోగించుకుంటారు. నువ్వు ఉపయోగపడవని తెలిస్తే నిన్ను దగ్గరికి కూడా చారనివ్వరు ప్రియులరా. నిన్ను దగ్గర కూడా నిన్ను పిలవరు. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ ప్రపంచంలో మనకు సహాయం చేసేవారు ఎవరు లేరా అంటే ఎవరు లేరు. అన్ని సమయాలలో మన దగ్గరికి పరిగెత్తుకొస్తారు మన బంధువులు, స్నేహితులు అందరూ కూడా. కానీ ఆపద సమయంలో మాత్రం మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు అని. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీకు తెలియచేస్తున్నాను. ఈయన ఎలాంటి వాడంటే నీకు సహాయము చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. దయచేసి వాక్యాన్ని చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఎవరన్నా చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేస్తున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట మనం గమనిస్తే అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి, ఏ ఆత్మ అండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి
మన కొరకు ప్రాణము పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా మరణమును జయించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు అనేక మంది శిష్యులు, ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను మిమ్మలను అనాథులుగా విడిచి వెళ్ళటం లేదు, ఆదరణకర్త నేను మీకు ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, ఆయన మీతో కూడా ఉండి మీరు చేయవలసిన పనులు తానే చేస్తాడని చెప్పాడు. ఆ ప్రకారమే ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, అటువలే ఆత్మయు అనగా పరిశుద్ధాత్మ మన బలహీనతలను చూసి, ఎప్పుడు మనకు సహాయం కావాలంటే మనం బలహీనంలో ఉన్నప్పుడు మాత్రమే మనకే సహాయం కావాలి. ఎప్పుడు బలహీనంగా ఉంటాం? మనం ప్రతిరోజు బలహీనంగానే ఉంటాం ప్రియులరా. మన శరీర తత్వం, ఇదివరకు రోజుల్లో 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా గెట్టుకుండేవాళ్ళు. ఇప్పటి కాలంలో మ్యాక్సిమం 20-30 సంవత్సరాల వయసు వచ్చేతలకి ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంది ప్రియులరా. మన శరీరం అంతా బలహీనతే, మన అవయవాలు బలహీనతే. మనం తీసుకునేటువంటి ఆహారము కూడా విషపూరితమైనటువంటి ఆహారాన్ని మనం తింటూ ఉన్నాం. ఇది వరకు రోజుల్లో ఎప్పుడో ఒకసారి మందు కొట్టేవాళ్ళు మినుములకి, వరికి. ఇప్పుడు ప్రతిసారి చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఆ మందులు కొడుతూనే ఉన్నారండి. అంటే విషయాన్నే మనం తింటున్నాం. అందుకని మన శరీరము సహకరించటం లేదు. శరీరములో ఎక్కడ చూసినా నొప్పులు వస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఏదో ఒక బలహీనత వస్తూ ఉంది ప్రియులారా. కరోనా వచ్చింది కదా అని వ్యాక్సిన్ వేయించుకుంటే దాని ద్వారా బయటపడతామనుకుంటే దాని ద్వారా బలహీనతలు ఎక్కువైపోతున్నాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు వస్తున్నాయండి. అసలు నాకు ఏ నొప్పి లేదు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి. అన్ని నొప్పులు, అన్ని బాధలే. అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? బలహీనులుగా ఉన్నాం. ప్రార్థన చేయాలని ఉండిద్ది, చేయలేం. మోకరించాలని ఉంటుంది, మోకరించలేం. ఓ గంట సేపు దేవుని స్తుతించాలని ఆశ ఉంటుంది, స్తుతించలేం ప్రియులారా. అంటే బలహీనతలో ఉన్నామని బైబిల్ చెప్తుంది. అయితే నీ నిమిత్తము ప్రార్థన చేయటానికి ఇదిగో పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ బలహీనతలను చూసి, నీ అవసరతలను చూసి, నీ పరిస్థితులను చూసి చెప్పసఖ్యము కాని మూలుగులతో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆత్మ నీకు సహాయము చేస్తుంది. ఏ ఆత్మ అండి? పరిశుద్ధాత్మ. నీ అనుకున్న వాళ్ళు సహాయం చేయలేదా? ఎవరు చేయలేదు. నీ బంధువులు నీకు సహాయం చేయలేదా? చేయలేదు. నువ్వు ప్రేమించిన వాళ్ళు నీకు సహాయం చేయలేదా? ఎవరు చేయలేదండి. ఏ పరిస్థితిలోనైనా నీకు సహాయము చేయగలిగేవాడు యేసయ్య ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథములో మనం చూస్తే 3వ అధ్యాయము 16వ వచనములో షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడేటువంటి 3 వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఆ 3 వ్యక్తులు కూడా నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని నిలబెట్టించి దానికి నమస్కరించమని చెప్తే ఆ నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు, నువ్వు నిలువ పెట్టించినటువంటి ఈ బొమ్మకు మేము నమస్కారము చేయము చెప్పేశారండి. మేము నమస్కారము చేయము. చదువుదామా 16వ వచనం. షద్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినంత చింత మాకు లేదు. 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్ని గుండములో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒకసారి 2 చేతులు పెట్టి హల్లెలూయా. వీళ్ళు ఏమంటున్నారు తెలుసండి? యవనస్తులైనటువంటి వారండి, చెరపట్టబడినటువంటి వాళ్ళు, బానిసలుగా వెళ్ళారండి. కానీ దేవుని మీద విశ్వాసముతో వీళ్ళు ఏమంటున్నారంటే, మా దేవుడు సమర్థుడు. దేనికండి? మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మాకు సహాయము చేయడానికి సమర్థుడు. ప్రియ సహోదరుడా, ఎప్పుడైనా నీ మాట నువ్వు అన్నావా? నీ బంధువులతో చెప్పావా? నీ స్నేహితులతో చెప్పావా? ఏమని? నా దేవుడు సమర్థుడు, నా దేవుడు నాకు సహాయము చేయగలిగిన సమర్థుడు అని. అంటే దేవుని నుండి సహాయము పొందిన ప్రతి ఒక్కరి మాట చెప్పగలుగుతారు ప్రియులరా. ఈరోజు మనం చెప్పగలగాలి. ఎలా చెప్పగలుగుతామంటే దేవుని మీద నీకున్న విశ్వాసమును బట్టి మాత్రమే నువ్వు మాట చెప్పగలుగుతావు.
దేవుని మీద నీకున్న ఓ ప్రత్యేకమైన విశ్వాసమును బట్టి మాత్రమే నా దేవుడు సమర్థుడు. దేనికండి? రక్షించడానికి సమర్థుడు, సహాయము చేయడానికి సమర్థుడు, మనం పడిన గుంటలో నుంచి పైకి లేపడానికి సమర్థుడు. వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ఇక్కడ మన వాక్యములు మనం చూస్తే మన దేవుడు సమర్థుడు అని చెప్తూ, నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినా చనిపోతామే కానీ బొమ్మకు నమస్కారం చేయము. హల్లెలూయా. ఎవరి వశం పడకుండా అండి? రాజా, నీ వశమున పడకుండా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఈరోజు చాలామంది ఎవరి వశములో ఉంటున్నారు తెలుసా అండి? సాతాను వశములోకి వెళ్ళిపోతున్నారు. మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతకనిటి లేదు. సాతాను తనకిష్టం వచ్చినట్లుగా బ్రతకనిస్తుందండి, తనకు నచ్చినట్లుగా బ్రతకనిస్తుంది. మన ఇష్టానుసారంగా ఏ వ్యక్తి బ్రతకటం లేదు ప్రియులారా. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మీరు గమనించండి. మనుషుల మీద ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఇవన్నీ ఉంటాయి. కానీ సాతాను గనక వారిలోకి ప్రవేశిస్తే ధనదాహంతో నింపేసేది మనిషిని. ఎప్పుడైతే ధనదాహం అనేది మనిషిలోకి ఏర్పడుతుందో ఆ ధనాన్ని బట్టి మనిషి ఎవరిని తిట్టడానికైనా, ఎవరిని కొట్టడానికైనా, ఎవరిని చంపటానికైనా వెనుదిరగడు. దేవునికి మహిమ కలుగును గాక. సొంత అన్నదమ్ములే, ఒక తల్లి కడుపును పుట్టినటువంటి పిల్లలే చక్కగా చదువుకుంటారు, ఆడుకుంటారు, పాడుకుంటారు. పెళ్ళిళ్ళయ్యేంత వరకు ఉన్న 1 ఎకరం పొలం, ఆ ఎకరం పొలం పంచుకునే సమయానికి తల్లిదండ్రులకి ఇవ్వాలా, పిల్లలకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలని మనం చూస్తే స్వార్థం బయటకు వచ్చింది ప్రియులారా. ఒక వ్యక్తికి ఉద్యోగం ఉంది, ఇంకొక వ్యక్తికి ఉద్యోగం లేదు. కాబట్టి ఉన్నటువంటి ఆ ఎకరం పొలాన్ని తల్లిదండ్రులకు 1 అరెకరం ఉంచిపెట్టి, ఉద్యోగం లేనటువంటి వ్యక్తికి 1 అరెకరం ఉంచిపెడితే సరిపోతుంది. ఎందుకంటే ఇంకొక అతనికి ఉద్యోగం ఉంది కాబట్టి. ఆ ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నా వాటా నాకు రావాల్సిందే, నిన్ను చదివించాం కదయ్యా, నాకు దేవుడు సహాయం చేశాడు, నేను చదువుకున్నాను, నేను కష్టపడ్డాను, మీరు నాకు తెప్పించింది ఏముంది ఉద్యోగం, నేను కష్టపడి నా తెలివి ద్వారా తెచ్చుకున్నాను కాబట్టి నా వాటా నాకు రావాల్సిందే. ఇక పగ, ప్రతీకారాలు బయటకు వస్తాయి ప్రియులారా. అంటే డబ్బు మనిషిని ఏం చేస్తుందంటే అండి, పగ దగ్గరికి తీసుకెళ్తుంది, నాశనం దగ్గరికి తీసుకెళ్తుంది. దేనికైనా సమర్థవంతంగా మార్చేదే ఈ డబ్బు అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మీరు చెప్పండి, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అని నేను అంటాను. మీరేమంటారు? డబ్బు మనిషిని ఎడదీసేసేది, ఎంతటికైనా సరే ఆ దిగజార్చేసేది మనిషిని. అవునంటారండి? అవును ప్రియులారా. ఇక్కడ ఉన్నటువంటి మన రాజేష్ బాబుకి 1 కోటి రూపాయలు ఇచ్చి పక్కన ఉన్నటువంటి మా వాడిని వేసేయమంటే వేసేస్తాడా? వేసాడా? కెనడీ అనేటువంటి కుర్రాడు ఉన్నాడు, ఫ్యాట్ గోల్డ్ కుర్రాడు ఉన్నాడు. మా వాడిని వేసే నీకు 1 కోటి రూపాయలు ఇస్తానంటే వేసేస్తాడా? వేసాడా? వేసేస్తాడండి. మనిషిని అలా చేసేసింది డబ్బు. ప్రేమ, మమకారం, ఆప్యాయత మొత్తం చచ్చిపోతాయి. డబ్బు ఒకటే మనిషి జీవితంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది ప్రియులారా. రాత్రి వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, వీళ్ళు ఆ డబ్బు కోసం చూడలేదు, ధనం కోసం చూడలేదు, అధికారం కోసం చూడలేదు, ఆహారం కోసం చూడలేదు. ఒకటే మాట చెప్పారు, రాజా నువ్వు నిలువపెట్టిన బొమ్మకు మేము నమస్కారం చేయము. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోతే దీంట్లో పడి చచ్చిపోతామే కానీ నీకు నమస్కారం చేయమని నిలబడ్డారండి. అప్పుడు 7 అంతలుగా అగ్ని గంధకాలను ఎక్కువ చేసి తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే ఈ 3 వ్యక్తులను దానిలో పడేశారండి. పైన పడవేసినటువంటి 6 వ్యక్తులు అక్కడే పడి చచ్చిపోయారు. కానీ లోపల పడినటువంటి వ్యక్తులు చనిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చనిపోలేదు వాళ్ళు. వారిలో ఓ వ్యక్తి కలిచాడు, ఆయనే నజరేయుడని యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కలిశాడు, ఆయన వారితో ఉన్నాడు, ఆయన వారితో ప్రత్యక్షమవుతున్నాడు, వారితో తిరుగుతున్నాడు. అగ్ని గంధకాలు ఏమీ చేయలేకపోయినాయి. అంటే ఇప్పుడు ఈ 3 వ్యక్తులకు సహాయం చేసిన వాళ్ళు ఎవరండి? దేవుడే.
దేవుడే దిగి వచ్చాడండి. అంటే ఒక మనిషికి సహాయం చేయటానికి దేవుడు దిగి వస్తాడా అంటే దేవుడు దిగి వస్తాడు. నిన్ను నన్ను రక్షించడానికి, పాపములో ఉన్నటువంటి మనలను వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా కన్యకైన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఎవరి కోసం అంటే మన కొరకే, మన నిమిత్తమే. మనమంటే అంత ఇష్టం ఆయనకి, మనమంటే అంత ప్రేమ ఆయనకి. అందుకని మన కొరకు ఆయన దిగొచ్చాడండి. అగ్ని గంధకాల పాలైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారిని రక్షించడానికి ఆయన దిగొచ్చాడు. వారితో కూడా ఉన్నాడు. మంత్రి వెళ్ళి చూశాడు, రాజు చూశాడు. అయ్యో, 4 వ్యక్తులు కనబడుతున్నారు. ఆశ్చర్యమైంది. వెంటనే అగ్ని గంధకాలు ఆర్పి వారిని బయటికి తీస్తారు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి బయటికి తీసి చూస్తే వారి ఎంట్రుకలు కూడా కాలలేదంట. అంటే దేవుడే వారి చుట్టూ అగ్ని కంచె వేశాడు ప్రియులారా. దేవుడే తన కాపుదల పెట్టాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకేం చేస్తాడంట? సహాయము చేసేవాడు. దేవుడు మనకు సహాయం చేసేవాడు. మరొక విషయాన్ని మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా చదవండి. ఆవాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోళమునకు ఆజ్ఞాపించి తిని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరుతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోళము ఉదయమందు రొట్టెలను మాంసమును, అస్తమయమందు రొట్టెలను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం గమనిస్తాం. దైవజనుడైనటువంటి ఏలియా, ఆయనతో దేవుడు చెప్పాడు, ఏలియా, కేరుతు వాగు దగ్గరకు నువ్వు వెళ్ళు, నేను నీకు ఆహారం పంపిస్తాను. యెహోవా సెలవిచ్చినట్టు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు. అక్కడికి ఆహారాన్ని పంపించాడు దేవుడు. ఎవరి చేత అండి? ఎవరి చేత? కాకుల చేత దేవుడు ఆహారాన్ని పంపించాడంటే ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆలోచన చెయ్యండి ప్రియులారా. కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఉదయము సాయంత్రం సర్దిపడకుండా చూడండి. ఉదయం పూట వచ్చింది, సాయంత్రం పూట వచ్చింది, మంచి ఆహారం వచ్చిందండి. ఆహారాన్ని తీసుకుని వచ్చి కాకులు ఇస్తుంటే ఎంత ఆశ్చర్యం అండి. అంటే దేవుడు కాకుల ద్వారా కూడా మనకు సహాయం చేపిస్తాడా? చేపిస్తాడండి. సహాయము చేపిస్తాడు. పంట పొలం ఉందనుకోండి, పంట పొలం పంటలా వస్తుంటే కొంచెం పురుగు వస్తూ ఉంటుంది. పురుగు వచ్చినప్పుడు కొన్ని పక్షులు వచ్చి ఆ పురుగులను తినేస్తాయి. మీరు గమనించారా? అదే కనుక పక్షులు రాకపోతే పురుగులు ఈ పంట మొత్తాన్ని కూడా పాడు చేస్తూ ఉంటాయి. అంటే పురుగులు కూడా మనకి సహాయం చేస్తున్నాయి. ఈ రాత్రి మనం చూస్తే కాకిని మనం ఎప్పుడు తోలుతూ ఉంటాం. కాకి అనేది పిల్లల దగ్గరకు వచ్చి పిల్లల దగ్గర ఉన్నటువంటి లాక్కుని వెళుతూ వెళుతూ పిల్లల్ని పొడిచి వెళ్ళిద్ది. అలాంటి స్వభావం కలిగినటువంటిదండి. నీచమైంది. కాకిని ప్రేమించేవాళ్ళు, కాకిని పెంచుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? కాకిని ప్రేమించేవాళ్ళు, రెండవది కాకిని పెంచుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది మా కాకండి అనేవాళ్ళు ఎవరు కూడా లేరండి. పావురాన్ని పెంచుకుంటారు, చిలుకను పెంచుకుంటారు, పిచ్చుకను పెంచుకుంటారు. కాకిని మాత్రం అది రావటం ఆలస్యం, అది అరుస్తుంటే దాన్ని తోలుతూ ఉంటారు. ప్రియులారా, పనికిరాదు అనుకున్న దాన్నే దేవుడు వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడిదని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? గాడిదని ప్రేమించే వాళ్ళు ఎవరు కనపడరండి. గాడిదకి చక్కగా ఇంటి దగ్గర కట్టేసి రోజు నీళ్లు పెట్టి దాన్ని గడ్డి పెట్టడం పెడతారా? అలా కూడా చేయరండి, విడిచిపెట్టేస్తారు, అవే బతికిపోతాయి. పశువులకైతే గడ్డి కోస్తారు, గడ్డి పెడతారు, కుడితి నీళ్ళు పెడతారు, ఇలా చేస్తారు. గాడిదకి మాత్రం ఏం పెట్టరండి. ఆ పనికిరాని గాడిదని యేసయ్య ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కాకిని ప్రేమించాడు.
కాకితో చెప్పాడు. ఆ కాకి ఏం చేసిందంటే ఆహారాన్ని తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. తిన్నాడు, అయిపోయింది. అక్కడ నీళ్లు ఎండిపోయినాయి అంట వాగులో. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఆ మాటల తర్వాత 7వ వచనం, 17వ అధ్యాయం 7వ వచనం. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. ఆ వాగులో నీరు ఎండిపోయింది. చాలా ఇబ్బంది వచ్చేసిందండి. అప్పుడు ఏం చేశాడు చూడండి, 8వ వచనం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపాతోను ఊరికి పోయి అచ్చట ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు పోషించడమే కాకుండా దేవుడు తన భద్రత ఇస్తున్నాడు ప్రియులరా, తన కాపుదలు ఇస్తున్నాడు. ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా అక్కడ నీళ్ళు ఎండిపోయినాయి కదా, నువ్వు లేచి అదిగో దూరములో ఒక ఊరు కనబడుతుంది సారేపాతు, అక్కడికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నీకు సహాయం చేయబోతున్నాను. అంటే ఒక మనిషికి దేవుడు ఎంతకాలం సహాయం చేస్తాడు? ఎంతకాలం చేస్తాడు? మనం బాప్తిస్వం తీసుకుంటే చాలు ఎంతకాలమైన సహాయం చేస్తాడా అంటే అలా చేయడండి. నీవు దేవునితో ఉన్నంత కాలం దేవునికి సహాయం చేస్తాడు. నీలో దేవుడు ఉన్నంత కాలం, దేవుని భయము నీలో ఉన్నంత కాలం, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చినంత కాలం, దేవునితో నువ్వు సహవాసం చేసినంత కాలము మాత్రమే దేవునికి సహాయం చేస్తాడు. అంతేకాని బాప్తిస్వం తీసుకున్నంత మాత్రాన జీవితాంతం దేవుడు సహాయం చేస్తాడు అనుకోవద్దు. నువ్వు దేవునితో ఉంటేనే, దేవుని సహవాసంలో ఉంటేనే, దేవుని క్రియలు చేస్తేనే, దేవునికి నచ్చినట్లుగా నువ్వు బ్రతికితేనే దేవునికి సహాయం చేస్తాడు. కానీ మన ఇష్టం వచ్చినట్లు ఆయన సహాయం చేయడండి, తనకు నచ్చినట్లుగా సహాయం చేస్తాడు. ఏలియా దేవుని చిత్త ప్రకారం ఎక్కడికి వెళ్ళాడండి? వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చలి లేదా? చలి. దోమలు ఉండవా? ఉంటాయి. ఒక్కడే ఇల్లుంది, అక్కడ ఇల్లు లేదు. అక్కడ మీరు గమనిస్తే కొంతకాలమైన తర్వాత నీళ్ళు ఎండిపోయి, ఈ కొంతకాలం ఎక్కడున్నాడు ఈయన? వాగు దగ్గర కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతకాలం సేపు అక్కడే కూర్చున్నాడు ఆయన. అక్కడే కూర్చుని ఆయన చెప్పినట్లుగా ఆయన చిత్త ప్రకారం ఉన్నాడు. తర్వాత జరిగిన సంగతి ఏదో తెలుసండి, ఆ నీళ్లు ఎండిపోతే మళ్ళీ వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, ఎక్కడికి వెళ్ళాలి? సారేపాతు దగ్గరికి వెళ్ళు. అక్కడ ఏం చేయబోతున్నాడో చూద్దాం. అంటే ఓ మనిషికి దేవుడు ఎంత సహాయం చేస్తాడో మనం చూడబోతున్నాం. చదవండి. పట్టణపు గవని యొద్దకు రాగా 10వ వచనం జాగ్రత్తగా చదవండి. ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొనుట చూసి ఆమెను పిలిచి తాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తెమ్మని వేడుకొనెను. తర్వాత వచనం 11వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నా కొరకు రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె నీ దేవుడు యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నది గాని అప్పం ఒకటైనను లేదు. దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సారెపాతు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరు లోపలికి వెళుతుంటే ఓ ముసలమ్మ కనపడిందండి. ఆమెను చూశాడు, కట్టెలేరుకుంటా ఉంది. ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ప్రియులారా, అంటున్నాడు, అమ్మ కాస్త త్రాగటానికి నీళ్ళు ఇవ్వంటే ఆ నీళ్లు తీసుకొస్తాకి వెళుతుంటే అంటున్నాడు, నీళ్లు కాదు, నా కొరకు ఒక అప్పము చేస్తురా, ఒక రొట్టెను తీసుకురా అన్నాడు. ఆవిడ అంటుంది, అయ్యా నిజంగా చెప్తున్నాను, యెహోవా జీవము తోడు, నిజంగా చెప్తున్నాను, నా మీద ఒట్టే చెప్తున్నాను. ఏంటో తెలుసా? నా దగ్గర కొంచెం పిండి ఉందయ్యా, కొంచెం నూనె ఉంది, ఇది తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మేము ఆ రొట్టెను తిని తర్వాత నేను నా కుమారుడు చనిపోదాం అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే క్షామం వచ్చేసింది, కరువు వచ్చేసింది, ఇక చావు తప్ప మాకు మార్గమేమీ లేదు అని చెప్పింది. అప్పుడు ఆయన అంటాడు, కాదమ్మా, నువ్వు మొదట నా కొరకు తీసుకురామన్నప్పుడు ఆడు వెళ్ళి ఆ రొట్టెను సిద్ధపరిచి తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది. ఆ దైవజనుడు తిన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడు తింటుంటే ఆవిడ అక్కడే కూర్చుని ఇలా చూస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు సహాయం చేస్తాడని అనుకున్నాం ఇప్పటి వరకు మనం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు సహాయము?
సారే పాత్రలో ఉన్నటువంటి ఒక వెధవరాలు సహాయం చేస్తుంది. ఆ రొట్టె తింటున్నాడు, రొట్టె తింటూ అయిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, వెళ్ళి మరొక రొట్టె తీసుకురా అన్నాడు. ఇవి ఆశ్చర్యపోయింది. నా దగ్గర ఉంది కొంచెం పిండే కదా, కొంచెం నూనె కదా, మరొక రొట్టె తీసుకురామంటున్నాడని వెంటనే గబగబ మళ్ళీ పక్కకు వచ్చింది. పక్కకు వచ్చి అక్కడ చూస్తే ఆ పిండి అలాగే ఉంది, ఆ నూనె అలాగే ఉంది. ఒకసారి గట్టిగా చప్పలు కొడితే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ పిండి అక్కడే ఉంది, ఆ నూనె అక్కడే ఉంది. మరొక అప్పం వేసింది, తీసుకెళ్ళింది, ఆ దైవజనుడికి ఇచ్చింది. తిన్నాడు, కడుపు నిండా తిన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు నీ కుమారుడు కడుపు నిండా తినండి అని చెప్పాడు. బిడ్డను తీసుకెళ్ళింది, అక్కడ పెట్టుకుంది, బిడ్డ కడుపు నిండా పెట్టింది, ఆమె కూడా తింది. ప్రియులారా, ఆ కొంచెము పిండిని, ఆ కొంచెము నూనెని నా దేవుడు ఆశీర్వదించి వాళ్ళు బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి వారులారా, నీ దగ్గర కొంచెమే ఉండొచ్చు, నీ జీతం కొంచెమే కావచ్చు, నీ కష్టం కొంచెమే కావచ్చు, నీకు కలిగినది కొంచెమే కావచ్చు. ఆ కొద్దిగిను నా దేవుడు ఆశీర్వదించగలిగిన వాడు. ఆశీర్వదించడమే కాదండి, తరతరాలకి వచ్చేలాగా నిన్ను దేవుడు చేయగలుగుతాడు. ప్రియులారా, ఏమీ లేదని చాలామంది వేదన పడుతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, దుఃఖపడిపోతూ ఉంటారు. నీకు కలిగిన దాన్ని దేవుడు దీవించడం ప్రారంభిస్తే నువ్వు లెక్క పెట్టుకోలేవు. ప్రియులారా, దేవుడు అంత సహాయం చేస్తాడు. ప్రియులారా, చూడండి, ఇప్పుడు ఏలియాకు దేవుడు సహాయం చేశాడా? ఈ వెధవరాలికి కుటుంబానికి దేవుడు సహాయం చేశాడా? చెప్పండి. మనము ఈరోజు నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, సహాయం చేసే దేవుని వైపు చూడండి అని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు ఎవరికి సహాయం చేశాడు? దైవజనుడైనటువంటి ఏలియాకు సహాయం చేశాడా? లేకపోతే సారెపాతురాల్లో ఉన్నటువంటి ఆ విధవరాలికి తన కుమారుడికి దేవుడు సహాయం చేశాడా? ఎవరికి చేశాడు? ఎవరికి చేశాడంటే, మొదట ఏలియాకు దేవుడు సహాయం చేశాడు. కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. అక్కడి నుంచి సారెపాతులోకి తీసుకొచ్చిన తర్వాత ఆమె దైవజనుడు ప్రేమించి దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి, దైవజనుడికి అప్పము సిద్ధపరిచి తెచ్చింది కాబట్టి, అందును బట్టి దైవజనుడు బట్టి తనకున్న సమర్పణను బట్టి ఆమెను దేవుడు దీవించాడు. ఆమెను కుమారుని కూడా దేవుడు దీవించాడు. సుమారు 3.5 సంవత్సరాల పాటు వాళ్ళు బ్రతుకుతూనే ఉన్నారండి. హల్లెలూయా. అదే పిండి, అదే నూనె. మన ఇంట్లో కొంచెం పిండి దాచిపెట్టితే రేపు పొద్దునకి ఎలా అయిపోయింది? పొల్లగా అయిపోయింది, పడేయటమే, తినటానికి పనికిరాదండి. మరి 3.5 సంవత్సరాలు ఎలా తినగలిగారు? అదే దేవుని కృప, అదే దేవుడు సహాయం చేయటం అంటే, అదే దేవుడు మన జీవితాల్లో చేసే అద్భుతం. అదే ప్రియులారా, ఆయన చేయటం ప్రారంభిస్తే అది కుళ్ళిపోయేది కాదు, పాడైపోయేది కాదు, నాశనం అయిపోయేది కానే కాదు. ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడండి. సారెపాతులో ఉన్నటువంటి ఆమెకి ఎంత సహాయం చేశాడో దేవుడు. 3.5 సంవత్సరాల పాటు వాళ్ళు బ్రతుకుతూ వచ్చారండి. 15, 16, 17 వచనాలు అవన్నీ చదువుకుంటూ వెళితే అక్కడ రాస్తున్నటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె తక్కువ కాలేదు, వాళ్ళు చాలా కాలం జీవించారు, ఆ విధంగా వాళ్ళు బ్రతికారు అని చెప్పి రాస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆ సందర్భాన్ని చూస్తూ ఉంటే మనకి చాలా ఆశ్చర్యం వస్తుంది. మరొక మాట మీరు జ్ఞాపకం చేస్తే, లోకాసువార్త 7వ అధ్యాయము 13వ వచనం. లోకాసువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక విధవరాలికి ఒక్కడే కొడుకున్నాడు. తన భర్త చనిపోయాడు. ఆ ఒక్కడైనటువంటి కుమారుడు ఉన్నట్లుండి చనిపోయాడు. ప్రియులారా, ఓదార్పు నొల్లక బహుగా వేదన పడుతుంది, దుఃఖపడుస్తుంది, ఏడుస్తుంది. ఊర్లో అనేక మంది వచ్చారు, ఆమెను ఓదార్చాలని చూశారు, ఎవరి వల్ల కాలేదు. ప్రియులారా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. అప్పటికే 2 దినాలు అయిపోయాయి. ఆ పాడి కట్టి ఆ పాడి మీద బిడ్డను పెట్టుకుని బయలుదేరి ఇదిగో శ్మశానములోకి భూస్థాపన చేయటానికి వెళుతూ ఉన్నారండి. అదే గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాగానే ఆ జన సమూహం అంతమంది ఉంటే ఎవరిని చూశాడు తెలుసండి? ఏడుస్తున్న తల్లిని దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 13వ వచనం, ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి. ఎవరిని చూశాడండి? ఆ తల్లిని చూశాడు. వేదనలో ఉన్న తల్లిని చూశాడు,
కన్నీళ్ళలో ఉన్న తల్లిని చూశాడు, బాధలో ఉన్న తల్లిని చూశాడు, దుఃఖంలో ఉన్న తల్లిని చూశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, నీ జీవితంలో వస్తున్న సమస్యలను బట్టి, నీకొచ్చిన ఇబ్బందులు బట్టి, నీకొచ్చిన బాధలు బట్టి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒకవేళ వేదన పడుతుంటే, బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే నీ కన్నీరును చూసేవాడు నా దేవుడే, నీ కన్నీళ్లను తుడిచేవాడు నా దేవుడే. ఈ ప్రపంచంలో నీ కన్నీళ్లు తుడవగలిగే వాళ్ళు ఎవరు లేరు, నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు లేరు. యేసయ్య ఒక్కడు మాత్రమే నీకు సహాయము చేయగలిగిన వాడు. ప్రియులరా, ఆమెను చూశాడు, డైరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళాడు, అంటున్నాడు, అమ్మా నువ్వు ఏడవద్దు, దేవునికి మహిమ కలుగునుగాక, నువ్వు ఏడవద్దు. ఆమెను ఓదార్చాడు. ఎంతోమంది చెప్పారు, ఎవరి మాట వినలా, కానీ ఈయన మాటలో మాధుర్యం కనబడుతుంది. ప్రియులారా, ఈయన మాట్లాడిన మాటలో ఆప్యాయత కనబడుతుంది, ఈయన మాట్లాడిన మాట ఓదార్పు కనబడుతుంది, నెమ్మది కనబడుతుంది. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో చూడండి, కొంతమంది ఎవరో చెప్తే వినరు, ఒక్కొక్కరు చెప్తే వింటారు. ఎందుకంటే ఆ మాట అంత బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అమ్మా నువ్వు ఏడవద్దనగానే ఆమెకు తెలియని ధైర్యం వచ్చింది. ఏదో ఒక సాధించినట్లుగా తన జీవితంలో నిబ్బరం వచ్చింది. ప్రియులరా, వెంటనే అలాగ వచ్చాడు. వచ్చి ఏం చేసి తెలుసండి, పాడెను ముట్టాడు. చూడండి, ఆ మాట మనం చదువుదాం. ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టుగా మోయిచున్న వారు నిలిచిరి. 14వ వచనం, ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. బిగ్గరగా చప్పలు కొడదాం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే, చనిపోయిన వ్యక్తికి కూడా దేవుడు సహాయం చేస్తాడా? చనిపోయిన వ్యక్తికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. మన దేవుడు సహాయం చేసే దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు కృప చూపించే దేవుడు. నీవు ఆయనను అర్థం చేసుకోవటం లేదు, కానీ ఆయన ప్రతిరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిరోజు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, అందుకని ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, ప్రపంచంలో మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరండి, యేసయ్య మనకు సహాయం చేస్తాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దయచేసి కొద్ది నిమిషాలు నా మాటలు వినాలని మీకు ప్రభుపేట మనం చేస్తున్నా. ఒకానొక సందర్భంలో ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే హాగరు మనకు కనబడుతుంది. ప్రియులారా, అబ్రహాము దాసి, ఆమెను వివాహము చేసుకోలేదు, కానీ బిడ్డల కొరకు శారా చెప్పినట్లుగా దాసిగా చేసుకున్నాడు. ఓ కుమారుడు పుట్టాడు, అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. శారా హాగరు మధ్య వివాదం ఏర్పడింది. అబ్రహామును పిలిచి శారా అంటుంది, ఈవిడ మన ఇంట్లో ఉంటాకి వీల్లేదు, పంపించేమని చెప్పినప్పుడు అబ్రహాము హాగరును పిలిచి, పిల్లవాడిని పిలిచి, నీళ్ల తిత్తినిచ్చి, ఆహారాన్నిచ్చి సాగనంపటం ప్రారంభించాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం చూస్తాం. 14వ వచనం, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచున్నది. బేర్షెబా అరణ్యములో నీటి బొగ్గలు ఉండే ప్రాంతం. ప్రియులారా, అక్కడ ఎప్పుడు నీళ్లు ఉంటాయి, అక్కడ మంచి చెట్లు ఉంటాయి. చాలామంది ప్రజలు వచ్చి సేద తీర్చుకుంటూ ఉంటారు, అంటే అలసట తీర్చుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతానికి వెళ్ళగానే త్రాగడానికి నీళ్ళు అయిపోయాయి, తినడానికి ఆహారం అయిపోయింది. ఆ పసిపిల్లోడిని పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాక ఆ బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుతూ ఉంది. ప్రియులారా, ఎందుకు తిరుగుతుందంటే ఇప్పుడు తనకు సహాయం కావాలి. ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో, ఎవరైనా నా కుమారుడికి సహాయం చేస్తారేమో అని అల్లాడుచు ఎదురు చూస్తూ బాధతో దుఃఖముతో ఆమె ఎదురు చూస్తుంది. ప్రియులారా, ఆ టైంలో ఎవరు కనబడలేదు, ఎవరు సహాయం చేసేవారు కనబడలేరు. అయితే
మన వాక్యాన్ని గమనించినప్పుడు 15వ వచనం చదువుదాం. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయినాయి. తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నోడిని పడేసింది. ఆ నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. ఆ పసిపిల్లోని పట్టుకుని ఒక పొద దగ్గర పడేసిందంట. ఎందుకని? వీడు చచ్చిపోతాడు, వీడి సావుని చూడలేను. ఇప్పుడు చెప్పండి, ఆ మరణ పడకలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఇప్పుడు ఎవరు కావాలి? దేవుని సహాయం కావాలి. ఆ మరణ పడకలో ఉన్నటువంటి హాగరుకు, ఆ పసివానికి ఏం కావాలయ్యా అంటే మనుషులు ఎవరు కూడా సహాయం చేయలేరు ప్రియులరా. ఎందుకంటే అది అరణ్యంలో ఆహారం ఉండదు, ఆహారము నీళ్లు దొరకటం లేదు. ఇప్పుడు ఎవరి సహాయం కావాలంటే దేవుని సహాయం కావాలి. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అంటాడు, అమ్మా మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇక పైన దేవుడే చేయాలి, దేవునికి మహిమ కలుగును గాక. మా ప్రయత్నాలని మేము చేస్తున్నాము, ఇక తర్వాత ఎవరు చేయాలంట? దేవుడే చేయాలి. డాక్టర్కైనా, యాక్టర్కైనా, నీకైనా, నాకైనా, మనందరికీ ఎవరికైనా సహాయము చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. హాగరుకు సహాయం కావాలి ప్రియులరా. ఆ పిల్లోడిని అక్కడ పడేసింది, ఏడుస్తుంది, గుక్కు పెట్టి ఏడుస్తుంది, ఏమీ అర్థం కావట్లేదు. 16వ వచనం, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటంత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి వెలుగెత్తి ఏడుస్తుంది, గుండెలు బాదుకుని ఏడుస్తుంది. ఈడు మరణాన్ని నేను చూడలేను అని దూరంగా కూర్చుంది. ఈ పిల్లోడు ఏడ్చి 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 కొట్టుకుంటున్నాడు. ఇంకా కాసేపట్లో చచ్చిపోతాడేమో అన్నట్లుగా కొట్టుకుంటున్నాడు ప్రియులరా. ఆ పరిస్థితి అంతా కూడా ఆమె అక్కడ దూరం గుండి చూస్తూ ఉంది. 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. హల్లెలూయా. పెద్దోళ్ళు మొర వింటాడా, చిన్నవాళ్ళు మొర వింటాడా దేవుడు? ఎవరు మొర వింటాడంటే ఎవరు బాధలో ఉండి దేవుని వైపు చూస్తారో, ఎవరు వేదనలో ఉండి దేవుని వైపు చూస్తారో, ఎవరు సమస్యల్లో ఉండి దేవుని వైపు చూస్తారో వారి పైన దేవుడు దృష్టి ఉంచుతాడు, వారిని దేవుడు చూస్తాడు, వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైతే ప్రభువా నాకు సహాయం చేయమని దేవుని అడుగుతారో వారికి దేవుడు సహాయం చేస్తాడు ప్రియులరా. ఆవిడ వెలుగెత్తి ఏడుస్తూ ఉంది, ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంది. ఇదిగో ఆ పసివాని యొక్క అంగలార్పును దేవుడు విని ఏమంటున్నాడో చదవండి అక్కడ. ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఈ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఈ చిన్నోడిని ఎక్కడైతే పెట్టావో, ఏ పొదలైతే పడేసావో ఆ పొదలో దేవుని స్వరము వినిపిస్తుందాడా? ఇక్కడ దేవుడు ఉన్నాడు, నువ్వు భయపడొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, పసోడు ఎక్కడున్నాడు? పొదలో ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఎక్కడున్నాం? పొదల్లోనే ఉన్నాం. పొదలు సమస్యలకు చూసినవి ఉన్నాయి ప్రియులరా. పొద అంటే ముళ్ళ పొద. సమస్యలకు, బాధలకు, కష్టాలకి, కన్నీళ్ళకి, ఇరుకులకి, ఇబ్బందులకు చూసినవి ఉంది. ఈరోజు నీవు నేను మనందరం ఎక్కడున్నామండి? బాధల్లోనే ఉన్నాం, పొదల మధ్య ఉన్నాం. నీ పొదల మధ్యే, ఆ సమస్యల మధ్యే, ఆ బాధల మధ్యే నీకు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరము నజరేయుడైన యేసుక్రీస్తు వారి స్వరమే. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండని దేవుడిని పిలుస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే రాత్రి తన స్వరముని వినిపింప చేయటమే కాకుండా నీవున్న పొదల నుంచి దేవుడు పైకి ఎత్తేవాడు. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆ పొదలో ఉన్నటువంటి అతని దగ్గరికి దేవుడు వచ్చాడు, ఆడ స్వరాన్ని వినిపింప చేస్తున్నాడు. హాగరు భయపడవద్దని చెప్పి చిన్నవాడు ఉన్న చోట దేవుని స్వరము విని ఉన్నాడని చెప్పి 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాణిని పైకి లేపనెత్తాలి, అక్కడ పొదల నుంచి బయటికి తీసుకురా, చేత పట్టుకో, వానిని గొప్ప జనముగా చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, పొదలో పడేసింది, చచ్చిపోతాడు అనుకుంది, ఏడుస్తున్నాడు. ఈ వ్యక్తిని దేవుడు ఎక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడండి? ఆ శ్రమలోంచి బయటికి తీసుకొచ్చాడు, పైకి నిలబెట్టాడండి. ఈ చిన్నవాడిని ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంట? ఆశీర్వదించబోతున్నాడంట. దేవుడు ఆశీర్వదించాడు ప్రియులారా. ఎంతలా ఆశీర్వదించాడో చూడండి. 19వ వచనం చదువుదాం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున నీళ్ళ ఓటను చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి
ఆ చిన్నవానికి తాగించిందంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆమె కళ్ళు ఏం చేశాడండి? తెరిచాడు. అప్పటి వరకు మూసుకుపోయినాయా? కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. ఈరోజు చాలామంది ప్రార్థనకు వెళ్తారు, బలమైన ప్రార్థన చేయలేరు, దేవునితో అంటుకట్టిబడి ఉండలేరు, దేవుని చిత్తాన్ని వెతికేవారు కనబడరు ప్రియులరా. ఆచారాల ప్రకారం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అది మనకు తగదు. ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో అంటుకట్టుబడి ఉండాలి, దేవుని చిత్తాన్ని వెతికేవారుగా ఉండాలి, దేవునికి లోబడేవారుగా ఉండాలి. ప్రతి దినము దేవుని వెతకాలి, దేవునికి నచ్చినట్లు బ్రతకాలి. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకూడదు. సమయం ఉంటే ప్రార్థనకి వెళ్తాం, ఖాళీ ఉంటే ప్రార్థనకి వెళ్తాం. నిద్ర వస్తే ప్రార్థనకి వెళ్ళలేం, చుట్టాలు వస్తే ప్రార్థనకి వెళ్ళలేం, పనులుంటే ప్రార్థనకి వెళ్ళలేం. అంటే నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, ఇది మనకు తగదు ప్రియులరా. మనము దేవుని పిల్లలం. దేవుడు మనకు సహాయము చేయాలి అంటే ఆయనకు నచ్చినట్లుగానే బ్రతకాలి, మనకు నచ్చినట్లు కాదు. ఈ రాత్రి ఎంతమందికి దేవుడు సహాయం చేశాడో మీకు చెప్పాను, ఎంతమందికి దేవుడు సహాయం చేస్తున్నాడో చెప్పాను. షడ్రకు, మేషకు, అబేద్నెగోను అనబడుచున్న వారికి దేవుడు సహాయం చేశాడు. ప్రపంచంలోని విశ్వాస వీరులుగా వాళ్ళు ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఏలియాకు దేవుడు సహాయం చేశాడు, కాకుల ద్వారా ఆహారం ఇచ్చాడు. అదే ఏలియా ద్వారా ఆ సారెపాతులో ఉన్నటువంటి ఆ విధవరాలి కుటుంబానికి దేవుడు సహాయం చేశాడు. తనను, తన కుటుంబాన్ని దేవుడు పోషించాడు. ఇక్కడ కుమారుడు చనిపోయి విలవిల్లాడిపోతున్నటువంటి తల్లికి సహాయం చేశాడు, కుమారుని బ్రతికించి మళ్ళీ కుమారుని అప్పగించాడు. చివరిగా మనం చూస్తే ఇదిగో హాగరుకు దేవుడు సహాయం చేశాడు. ఆ పసివాడు చచ్చిపోకుండా, ఆ పసివాడు ప్రాణాన్ని కాపాడి నీళ్ల తిత్తిని అక్కడ ఉంచి, అదిగో నీళ్ళ ఓట బుగ్గలను అక్కడ సృష్టించి దేవుడు ఆమెని కళ్ళు తెరచి అద్భుతం చేశాడు. ఆ పసివాడిని ఆకలి తీర్చడమే కాకుండా, ప్రాణాన్ని నిలబెట్టడమే కాకుండా ప్రపంచానికి పరిచయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంటే దేవుడు ఆశీర్వదించటం అంటే ప్రపంచమంతా తెలుసుకునేలాగా చేస్తాడు మన దేవుడు. మనం ఎంత కష్టపడినా, ఎంత పని చేసినా మన పొట్ట పూడ్చుకోవటమే మన వల్ల కాదు ప్రియులరా. మనం చేసే సంపాదన మన ఇల్లు కూడా జరగదండి. దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, దేవుని కనికరం మన పైన ఉండాలి, దేవుని కృప మన పైన ఉండాలి, దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనకు కలిగిన దాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామంది సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరైనా సహాయం చేస్తారేమో అని. ఎందుకంటే మనకున్న బాధలు బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి ఏ మనిషి అయినా ఆశపడతంలో అర్థం ఉంటుంది ప్రియులారా. ఆశపడతాం, ఈ పరిస్థితులు ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుంటుంది అనిపించింది, ఈ పరిస్థితుల మధ్య ఎవరైనా మనకి ఆదుకుంటే బాగుంటుంది అనిపించిందండి. కానీ ఈ ప్రపంచంలో నిన్ను ఆదుకోగలిగే వాళ్ళు, ఈ ప్రపంచంలో నీకు సహాయం చేయగలిగే వాళ్ళు, ఈ ప్రపంచంలో నీ మేలుకోలేవారు ఎవ్వరు లేరు ప్రియులరా. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య, ఆయన ఒక్కడ మాత్రమే నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నేను ముగిస్తున్నాను. ఆయన ఒక్కడే నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు. ఎవరి వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు, నువ్వు చూడవలసిన దేవుని వైపు మాత్రమే. ఎందుకంటే సహాయము చేసే దేవుని వైపు చూడాలి, సహాయము చేసే దేవుని వైపు చూడాలి. ఈ రాత్రి నేను ప్రార్థన చేసి ముగించే ముందు ఒక్క నిమిషం మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రియులరా. ఇప్పటి వరకు మీరు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? ఎక్కడి నుంచేమో సహాయం వచ్చేద్దేమో అనుకుంటున్నారు. ఈ రాత్రి నీ నుంచి, నీ బంధువుల నుంచి, నీ స్నేహితుల నుంచి, నీ బిడ్డల నుంచి ఎవరి నుంచి సహాయం రాదండి. నువ్వు ఒంటరిగా లోకంలోకి వచ్చావు. నువ్వు రావటానికి నా దేవుడే కారకుడు. నీ శరీరాన్ని ఇచ్చింది దేవుడు, నీ ప్రాణాన్ని పెట్టింది దేవుడు, అవయవ నిర్మాణం చేసిన వాడు దేవుడు. నీ లోపల ఉన్న 500 అవయవాలను నా దేవుడు నిర్మాణం చేశాడు. వాటన్నిటిని పెంచి పోషిస్తున్నాడు. అమర్చిన వాడు ఆయన. చేసినటువంటి ఆ దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలుగుతాడు. ఇక ప్రపంచంలో ఎటువైపు చూసినా ప్రయోజనం లేదు. ఈ రాత్రి సహాయం కావాలా తల్లి? ఈ రాత్రి దేవుని సహాయం నీకు కావాలా? ఇదిగో హాగరు యొక్క కుమారుడు ఇస్మాయేలు ముండ్ల పొదలో పడేసినట్లుగా ఈరోజు ముండ్ల పొదల్లో నీవు ఉన్నావేమో, ముళ్ళు గుచ్చుకుంటున్నాయేమేమో, సమస్యలు గుచ్చుకుంటున్నాయేమేమో, బాధలు గుచ్చుకుంటున్నాయేమేమో, నరక వేతను అనుభవిస్తున్నావేమో, నీ కన్నీళ్ళే నీకు అన్నపానములుగా మారినయేమో.
ఏది చేసినా కలిసి రాకుండా భయముతో, వేదనతో, దుఃఖముతో, అర్థం కాని పరిస్థితుల మధ్య నలిగిపోతున్నావేమో, నీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసయ్య. నీవున్న స్థలంలో లేచి నిలబడి యేసయ్యతో చెప్పండి, అయ్యా నాకు సహాయం కావాలయ్యా, నేను వేదనలో ఉన్నాను, బాధలో ఉన్నాను, కష్టములో ఉన్నాను, దుఃఖములో ఉన్నాను, నా పరిస్థితులను కృంగదీస్తున్నాయి ప్రభు అని దేవునితో చెప్పండి. దేవునితో చెప్పండి, అందరూ చెప్పండి. అయ్యా ఈ రాత్రి నేను నీ వైపు చూస్తున్నాను తండ్రి, నీ నుంచి నాకు సహాయం కావాలి. నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదయ్యా, నన్ను ఎవరు ప్రేమించటం లేదయ్యా, వేదనల మధ్య నా జీవితం కొనసాగిపోతుందయ్యా, నా అన్నవారే నన్ను దూషిస్తున్నారయ్యా, నా బంధువులే నన్ను నిందిస్తున్నారయ్యా, ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నానయ్యా, స్వస్థత లేక వేదనతో బాధతో ఈ భూమి మీద దుఃఖ దినాలు గడుపుతున్నానయ్యా. ఈ రాత్రి నువ్వు సహాయం చేసే దేవుడువని నీ దాసుని ద్వారా నేను విన్నానయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా. అందరు కళ్ళు మూసుకొని చెప్పండి అమ్మా, నీకే సహాయం కావాలో, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయో దేవునితో చెప్పండి. దేవునితో చెప్పండి, ఆయన నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. అవమానపరిచారా పొరుగింటి వారినని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటున్నావా? నీకెవరూ లేరని, ఏం చేయలేరని అవమానపరిచారా పొరుగింటి వాడనని, ఎప్పటికీ
హల్లెలూయా. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. కూర్చోండి దయచేసి అందరూ కూడా.